బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ హనుమంతకవాకలో ఓ హోటల్లో శాంతికుమారి అనే యువతి మృతి సంచలనంగా మారింది. శాంతికుమారి ఆత్మహత్య చేసుకుంది అని ఫ్రెండ్స్ చెబుతున్నారు. స్నేహితులే పగబట్టి ఆమెను పార్టీ పేరుతో పిలిచి ప్రాణం తీశారు అని కుటుంబ సభ్యులు అంటున్నారు. వాసుపల్లి సాయి కిరణ్, డి వెంకట సాయి, యశ్వంత్, ఎన్ సాయి కుమార్ అనే యువకులు బీ స్క్వేర్ హోటల్లో ఓ గదిని తీసుకొని శాంతికుమారిని పార్టీకి ఆహ్వానించారు. కొత్త వలసకు చెందిన మరో యువకుడు సాయి కిరణ్ తన ప్రియురాలితో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం తాగిన తర్వాత తనకు వేరే వారితో రిలేషన్షిప్స్ ఉన్నాయని, తప్పుడు ప్రచారం చేస్తోందనే కోపంతో శాంతికుమార్తో గొడవకు దిగాడు సాయి కిరణ్. తను అలా చేయలేదని చెప్పినా వినలేదు సాయి కిరణ్. వివాదం ముదరడంతో సాయి కిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి శాంతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం శాంతికుమారి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ స్నేహితులు. అయితే ఆమెను కొట్టి చంపిన తర్వాతే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి తల్లి, చెల్లి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకొని ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఆమె బంధువులు, తల్లి ఒక రకంగా ఆరోపిస్తున్నారు, స్నేహితులు ఇంకొక మాట చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శాంతకుమారిని స్నేహితులు నమ్మించి పగబట్టి ఇక్కడ ఆత్మహత్య చేసుకునేలాగా పురుగొల్పారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. అయితే ఇది ఆత్మహత్య, హత్య అనేది ఇప్పటివరకు పోలీసులు అయితే తేల్చలేదు. విచారణ అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. మొన్న రాత్రి ఆ శాంతకుమారి 9:30 టైంలో ఇంట్లో చెప్పి స్నేహితుల పార్టీ కోసం పిలుస్తున్నారు, బర్త్డే పార్టీకి. నేను ఆ ఇంటికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి బీ స్క్వేర్ హోటల్ హనుమంతవాకలో ఉంది, అక్కడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఈ శాంతికుమారికి ముఖ్యంగా చూస్తే వాసుపల్లి, ఆ సాయి కిరణ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరికి మధ్యన కొత్త సన్నిహిత సంబంధం ఉందనేది విషయం కూడా తెలుస్తుంది. వాసుపల్లి ఆ సాయి కిరణ్తో పాటుగా ఆ వెంకట సాయి, యశ్వంత్, అదేవిధంగా సాయి కుమారు, కొత్త వలసకు చెందినటువంటి సాయి కిరణ్, అతని ప్రియురాలు లక్ష్మీ సౌజన్య, వీళ్ళందరూ కూడా పార్టీకి హాజరయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక విల్లాలో 2 రూమ్స్, రూమ్ నెంబర్ 118, రూమ్ నెంబర్ 119, ఈ 2 రూములు తీసుకుని వాళ్ళైతే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది అయితే ఉంది. పార్టీ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత పార్టీలోనే కొంతమంది మద్యం కూడా సేవించారు. అయితే ఇక్కడ మద్యం సేవించిన తర్వాత వీళ్లలో ఒకరికొకరికైతే వాగ్వివాదం జరిగినటువంటి సంఘటన అయితే బయటపడింది. ముఖ్యంగా కొత్త వలసకు చెందినటువంటి సాయి కిరణ్, అతని ప్రియురాలు లక్ష్మీ సౌజన్యకి సంబంధించి వీళ్ళిద్దర ప్రేమ వ్యవహారాన్ని అనేక మంది దగ్గర శాంతికుమారి చెప్తుంది, ప్రచారం చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది అనేది వీళ్ళైతే ఆరోపణ చేసినటువంటిది అయితే దీనికోసం గొడవ అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పటికీ కూడా నేను ఎవరి దగ్గర చర్చించలేదు, ఎవరికి చెప్పలేదు, అసలు నాకు సంబంధం లేదని శాంతికుమారి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆమె మీద అటు సాయి కిరణ్, అదేవిధంగా లక్ష్మీ సౌజన్య, యశ్వంత్, వీళ్ళ ముగ్గురు కలిసి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. చేతికి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తున్న చేయికి ఇలా కట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గొంతు దగ్గర, శరీరంలో ఉన్నటువంటి అనేక భాగాల మీద, ఎందుకంటే తన సొంత చెల్లెలే పోస్ట్ మార్టం రూమ్లో, ఆమె నర్సు కాబట్టి పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్ళి మొత్తం అన్ని పరిశీలించి చూసి వచ్చినటువంటిది అయితే ఉంది. అత్యంత దారుణంగా కొట్టడంతో స్నేహితులే నమ్మించి, ఇంతకాలం కలిసి తిరిగి కలిసి చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ విధంగా నమ్మించి పార్టీకి పిలిచి అవమానించారని పోలీసులు అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. అవమానించినటువంటి నేపథ్యంలోనే దీన్ని తట్టుకోలేక రూమ్ నెంబర్ 118 లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్నేహితులు అయితే పోలీసులకి అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొంతసేపటి వరకు కూడా శాంతికుమారి బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్నేహితులు వాసుపల్లి సాయి గణేష్, వాసుపల్లి సాయి కిరణ్ గుణపంతో తలుపులు బద్దలుకొట్టి లోపల చూస్తే అప్పటికే ఉరివేసుకుంది. రాజు, అంటే ఈ కన్క్లూజన్కి ఎలా వచ్చారు? వాళ్ళ గురించి బయట ప్రచారం చేస్తూ ఉన్నారు, అందు గురించి వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది, ఆ కారణంతో కొట్టారు, ఆ తర్వాత ఇది జరిగింది అని ఇది జస్ట్ ఊహించి చెబుతున్నదా? వాళ్ళ బంధువులు అమ్మాయి చనిపోవడం బాధాకరం, కానీ ఇలా జరిగింది అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఇక్కడ ఈ హత్య అంటే ఆత్మహత్య చేసుకుందని చెప్పబడుతుంది. ఆత్మహత్య, హత్య అనేది ఇప్పటి వరకు కూడా అది క్లారిటీ అయితే లేదు. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనము కన్క్లూడ్ అయితే చేయలేం. కాకపోతే ఆమె రూమ్లో ఆత్మహత్య చేసుకుందని స్నేహితులు ఉదయం 5 గంటల సమయంలో, అంటే మరుసటి రాత్రి పార్టీ జరిగితే మొదటి రోజు 5 గంటల సమయంలో శాంతికుమారి ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకైతే సమాచారం అయితే అందించారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసామని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి శాంతికుమారి చనిపోయింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే సమయానికి ఆమె
మృతి చెందిందని వైద్యులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వెంటనే పోలీసులు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ అయితే స్టార్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ఆ సాయి కిరణ్ ప్రస్తుతం పోలీసులు అదుపులో లేడు. మణి అనే ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నారు. వీళ్ళిద్దరు వస్తే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. పోలీసులకి వీళ్ళ మొత్తం స్నేహితులందరూ కూడా ఈమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే ఇది కట్టు కదా లేదా నమ్మించి ముందుగానే ప్లాన్ చేసుకుని ఈమెను హత్య చేయడానికి ఒక ప్లాన్ చేశారా అనేది మాత్రం పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ రాజు.